ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటలు ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నాం. ఇదిగో నూతనమైన సంతోషాన్ని మన జీవితంలో చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మాటల ద్వారా ఆమేన్, ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి, నడిపిస్తాయి, సరిచేస్తాయి, మంచి చేస్తాయి, ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మార్కు సువార్త 9:23 నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. ఎవరిని నమ్మాలి? యేసుని నమ్మాలి కదా. ఎస్, అవునండి. యేసుని నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. ఆయన కార్యాలు ఖచ్చితంగా మన ఎడల జరిగించే దేవుడు అండి. అయితే మరి నమ్మడం మన వశమైతే ప్రభు కార్యాలు చేయడం ఆయన వశమై ఉంది. ఈ రోజున ప్రభు కార్యం చెయ్యట్లేదు అని అంటున్నారా? జీవితంలో ఎక్కడ లోపం అంటే మన జీవితాల్లోనే లోపం. ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధుడిగా అన్ని విషయాల్లో అందరిపైన ఒకే ప్రేమ, ఒకే మరి కనుచూపుతో అద్భుతమైన రీతిలో అందరినీ కూడా ప్రేమిస్తున్న దేవుడై ఉన్నారు. అయితే మనమే నమ్మని వారిగా ఉంటూ ఉన్నాం. అంతా కూడా మరి చాలా విషయాల్లో మరి దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉంటాం. ఎవరిపైన తన కృప, తన వాత్సల్యత, అలాగే తన ఆశ్చర్య కార్యాలంటే ఆయన నమ్మిన వారి జీవితంలో ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలాలు ఇచ్చే దేవుడని మనము నమ్మితే అనేకమైన కార్యాలు చూడగలుగుతాం. ఈ రోజున కార్యాలు జరగట్లేదని వదిలేసే వారిగా ఉన్నారా? భక్తి లేని జీవితం, విశ్వాసము లేని జీవితం, ఈ రోజున అలాంటి వారి జీవితాల్లో ఎక్కడ కూడా కార్యం జరగదండి. అందుకనే నమ్మితే దేవుని కార్యం, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. అన్ని విషయాల్లో ప్రభువు అన్ని చేయగల దేవుడు. ఆయన ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరిగిస్తారని ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభు కార్యాలు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.